ఓకే. ఆ హ్యాండ్ క్యాష్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మామగారే ఉన్నారా? ఇంకెవరు కూడా చూడలేదా దర్దాపుల్లో ఉన్న వాళ్ళు కానీ? అమ్మా హ్యాండ్ క్యాష్ ఇచ్చేటప్పుడు ఏమమ్మా డబ్బులు ఇస్తున్నాను లోకానికి చూపించుకొని ఇస్తామమ్మా తల్లి. వాళ్ళ మామ ఉన్నాడు, వాళ్ళ మామతో పాటు వాళ్ళ ఏమో అవుతాడు బంధు, ఆయన ఇద్దరు వచ్చారు. అది ఓకే. ఆమె ఇచ్చిన క్యాష్ ఆమెకే నేను అది వర్షిని, ఎప్పుడైతే నేను నువ్వు క్యాష్ రూపంలో ఇచ్చాను గతంలో చెప్పడం జరిగింది, మీ పేరెంట్స్ని పిలిపించుకుంటాను, మీ పేరెంట్స్తో కలిసి ఉంటాను, శ్రీనివాస్ అలియాస్ అఘోరిని నేను మా ఇంటికి తీసుకెళ్తాను, అంగీకరిస్తారని చెప్తూ ఉన్నారు. ఇవాళ మీ నాన్నగారు అసలు ఎవరు అడుగు పెట్టేది, ఎవరు అల్లుడు, ఎవరికి అల్లుడు, వస్తే కాళ్ళు ఇరగకూడదా అని చెప్పి ఆయన చాలా సివియర్గా రియాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఏమంటారు మరి దీనికి? ఓకే, వాళ్ళు ఒప్పుకోకపోతే మేమేం చేయలేము కదా. మేమైతే వాళ్ళు వస్తాను అంటే తీసుకోవడానికి రెడీ. మేము మమ్మల్ని తీసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు అంటే ఓకే, మేము రాకుండానే ఉంటాము. వాళ్ళకి ఇష్టం లేకపోతే మా బతికేదో మేము బతుకుతాం. ఇంకా వర్షిని, నీకు మానసికంగా మైండ్ సరిగ్గా లేదని చెప్పి నీకు ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు కూడా ఇవాళ ప్రూఫ్స్ చూపిస్తూ ఉన్నారు. నిజమేనా? నీకు ట్రీట్మెంట్ జరిగిందా? మానస హాస్పిటల్కి నువ్వు వెళ్ళావా? వెళ్ళాను, కానీ నాకు ఎటువంటి ఏమంటారు ట్రీట్మెంట్ జరగలేదు, ఎలాంటి చెకప్స్ జరగలేదు. వెళ్ళాను అండ్ 2-3 క్వశ్చన్లు, నా పేరు ఏం చదువుతున్నా అని చెప్పి అడిగారు, మందులు రాసి నా చేతిలో పెట్టారు. అది ఒక చెకప్. చెకప్ చేసినప్పుడు సర్టిఫికేట్స్ ఇస్తారు కదా. అంటే ఎటువంటి చెకప్ చేయకుండా నీ మానసిక పరిస్థితి ఎలా ఉంది కనుక్కోకుండా ప్రిస్క్రిప్షన్ రాసి టాబ్లెట్లు ఇచ్చారా? అవును అవును, ముమ్మాటికి నిజం ఇది. ఎందుకంటే చెకప్ చేస్తే చెకప్ ఉంటాయి కదా, స్కానర్లు స్కానింగ్ చేసిన అన్ని ఉంటాయి కదా. ఓకే, సో ఎటువంటి స్కానింగ్ రిపోర్ట్స్ అయితే లేవు అయితే వాళ్ళ దగ్గర? నేనైతే ఒకటే చెప్పను, రాధిక ఏదైతే ఎలిగేషన్ చేసిందో ముమ్మాటికి అదంతా అబద్ధం. అబద్ధం, కానీ ట్రాన్సాక్షన్స్ ఆమె నాకు పంపించింది. తర్వాత నేను కాలాభైరవుడు విగ్రహం ఇచ్చాను, పాటు 2,50,000 క్యాష్ కూడా ఇచ్చాను వాళ్ళ మామనే. అది జరిగింది అంతవరకే, కానీ పెళ్లి అయిపోయింది, తాళి కట్టిండు, ఇదంతా అబద్ధం. ఫస్ట్ భార్య అని ఎగురుతుంది కదా. సరే, మీకు అసలు డబ్బులు ఎలా వస్తున్నాయి? కాదు, జనాలందరికీ ఉన్న మెయిన్ చాలా పెద్ద క్వశ్చన్ అనుకోవచ్చు, మీకు డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి? ఇటు వర్షినికి మీరు చదివిస్తారు, ఇటు ఈ అమ్మాయికి 2 లక్షల వరకు క్యాష్ ఇచ్చానని చెప్తున్నారు. అసలు మీకు డబ్బులు ఎలా వస్తున్నాయండి? నాకు భక్తులు ఇస్తారమ్మా, నన్ను నమ్ముకున్న భక్తులు ఇస్తారు. భక్తులు ఎంతవరకు ఇస్తారు? వేలల్లో ఇస్తున్నారా మీకు? అంటే డొనేషన్ పరంగా ఇస్తున్నారా? ఇప్పుడు గుడికి వెళ్తామమ్మా, కాదమ్మా, గుడికి వెళ్తారు, గుళ్ళ నువ్వు ఇంతే కదా, వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఎంత అన్నయ్యచ్చు. ఇప్పుడు ఒక పండితుని దగ్గరికి లేకుంటే ఒక పీఠాధిపతి దగ్గరికి పోయినప్పుడు నువ్వు ఏదైతే ఉంటుందో నీకు ఇష్టపూర్వక నువ్వు ఎంత అన్నయ్యచ్చు. నేను ఇస్తే 100-116 తప్ప నేను ఇవ్వనండి నేనైతే. మరి మిమ్మల్ని అంటే నమ్మి జనాలు ఎంత ఇస్తున్నారు? ఇవాళ 2.5 లక్షలు అంటున్నారు, వర్షినికి 1,00,000. ఇంకొక క్వశ్చన్ కూడా, 1,00,000 కట్టానన్నారు మీరు వర్షినికి ఫీజు. ఇవాళ వాళ్ళ అన్నయ్య 30,000 మాత్రమే కట్టాడని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా ఇంట్లో ఉందని చెప్తున్నాడు. కాలేజ్ ఫీజు మీరు 40,000 తిన్నాడా? 40,000 సాక్ష్యం మేమే కదా, అడగండి ఆ విషయం. అవి చూడండి. అఘోరి గారు, మీ పైన కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి. మీరు పూజలు చేస్తానని చెప్పి లక్షలు మీరు తీసుకున్నారని చెప్పి కూడా వాళ్ళు మీ పైన కేసులు కూడా నమోదయ్యాయి. మరి దీనికి మీరు ఏం క్లారిఫికేషన్ ఇస్తారు? నిజంగా మీరు పూజలకి సంబంధించి డబ్బులు ఏమైనా తీసుకున్నారా? ఏ కేసు అమ్మా? ఆ కేసు ఎక్కడిది చెప్తే నేను దానికి స్పందిస్తాను. మోకిలా పోలీస్ స్టేషన్ లో నమోదైంది. మీరు ఒక బాధితురాల దగ్గర యోని పూజ చేయిస్తానని చెప్పి 1,00,000 రూపాయల వరకు మీరు తీసుకున్నారు. తర్వాత అక్కడ నుండి పరారయ్యారు అని అయితే కేసు నమోదైంది మీ పైన. ఇది మీ వరకు రాలేదా? అమ్మా, పరారైందని మొన్నటిదాకా హైదరాబాద్ లో నేనేమంటున్నా,
ఒకటేమాట, ఆమె ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆమె అకౌంట్లోకి వెళ్ళి నా అకౌంట్కి రాలే. బెంగళూరుకు చెందిన ఒక పెద్ద జడ్జి ఆయన అకౌంట్లోకి వెళ్ళి నా అకౌంట్లకు 10 లక్షలు వచ్చాయి. ఈమె మీడియేటర్గా ఉంది, ఈమె 5 లక్షలు తిన్నది. ఎందుకు నువ్వు నా పేరు చెప్పుకొని 5 లక్షలు తీసుకున్నావని నేను తిట్టడం జరిగింది. ఆ తిట్టినందుకు ఈమె పోయి కంప్లైంట్ కేసు పెట్టేది ఉంటే ఎవరైతే నాకు 10 లక్షలు నా అకౌంట్లకు వాళ్ళు ఈమె అకౌంట్లోకి వెళ్ళి రాలేదుగా, ఈమె ఎలా పెట్టగలుగుతుంది? ఆ జడ్జిని పిలిపిమని నేను అడుగుతున్నా. మరి ఆ. ఆ జడ్జి వచ్చి మీరు పెట్టాలి మీరు కదా ఎందుకు కేసు. తీసుకున్నారు అంత డబ్బులు? ఈమె 5 లక్షలు కమిషన్ తీసుకున్నది, నాకు వద్దని చెప్పిన. కానీ వేసిన తర్వాత ఇక కంపల్సరీ ఆయన కూడా అన్నాడు చేసి పెట్టండి అమ్మా, ఒక పూజ చేసి పెట్టండి అంటే చేశాను. ఉజ్జయినికి వచ్చారు, చేశాను. ఉజ్జయిన్ నుండి మళ్ళీ వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని వచ్చారు. అంటే వినీత ఉన్న ఆ జడ్జి గారు ఇద్దరు కలిసి డైరెక్ట్ బెంగళూరులో ఫ్లైట్ లో వెళ్ళిపోయారు. పూజ చేసింది వినీత కాదు, పూజ చేసింది వినీత అంటే మీరు కాదు, ఏ జడ్జి రకమైన గారికి పూజలు పూజ చేస్తారు? చేశాను. మంత్రిక పూజలు చేస్తారా, తాంత్రిక పూజలు చేస్తారా, వశీకరణ పూజలు తాంత్రిక చేస్తారా? పూజలు చేస్తాం. ఇంత పెద్ద అమ్మా, అన్ని ఇంత రకాల పెద్ద పూజలు మొత్తంలో చేస్తాను. డబ్బులు తీసుకుంటున్నారు కదా. వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఇస్తారమ్మా. నేనేమి ఇక్కడ నాకు ఇంత కావాలి అంత కావాలని అడగ. ఇంకా ఎవరు నన్ను నిరూపించండి. మరి వాళ్ళు వేసింది కదా, జడ్జి గారు ఈమె ఎలా కేసు పెట్టింది నేను అడుగుతున్నా కదా. నువ్వు ఎలా వేసింది జడ్జి గారు కదా, ఆ జడ్జి గారు వచ్చి చెప్పాలి కదా. మరి జడ్జి గారు వేయాలి. ఉమ్. నీ అకౌంట్ లోకి వెళ్ళి రాలే, నువ్వు నాకు ఇయ్యలేదు కదా. నువ్వే జడ్జి గారికి నా పేరు చెప్పుకొని ఒక 5 లక్షలు తీసుకున్నావు. నీకు 1,50,000 దాకా డాగ్స్ కున్నా నీకు రెంట్ లేవన్నప్పుడు 30,000 వేసింది నేనే కదా. ఈ 10 లక్షలు వేయనప్పుడు 10 లక్షలకు ముందే వినీత కష్టాలలో ఉంటే ఆమెకు నేను 1,50,000 దాకా నేనే సాయం చేశా. అవన్నీ నా దగ్గర ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఓకే, వాటికి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ మీ దగ్గర ఉన్నాయా? 100% ఉన్నాయమ్మా. ట్రాన్సాక్షన్స్ కాబట్టి 100% ఉన్నాయి నా దగ్గర. ఇది ఎప్పుడైతే ఇది పూజ కాకముందే నేను 1,50,000 మరి ఓకే, మధ్యలోని కమిషన్ తీసుకున్నప్పుడు ఈ రోజు కేవలం మీరు డబ్బులు తీసుకొని పారిపోయారు అని చెప్పి కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు ఆమెకి ఏమైనా గొడవలు జరిగినాయా డబ్బుల విషయంలోని? నేను ఆ జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పుకొని 5 లక్షలు తీసుకుందా కదా తల్లి. అప్పుడు నేనే హెచ్చరించాను, ఎలా తీసుకుంటావు నా పేరు చెప్పి, అది తప్పుగా అని నేను తిట్టడం జరిగింది. అలా తిట్టడం జరిగింది. దాని మీదకెళ్ళి బేస్ చేసుకొని కేసు వేసింది. కానీ ఆ కేసు ముమ్మాటికి లాయర్ గారు ఆ జడ్జి గారు వేస్తేనే చెల్లుతుంది. ఈమె అకౌంట్లోకి వెళ్ళి రాలేదు, ఈమె వేయలేదు. ఈమెకు 5 లక్షలు వేసినట్టు జడ్జి గారు వేసినట్టు నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఈమె అకౌంట్ డీటెయిల్స్ తీస్తే తెలుస్తుంది. ఓకే, మరి మీరు ఆధారాలు అన్నవి ఎప్పుడు బయట పెడతారు ఏంటి అసలు? పెడతానమ్మా, నేను కంపల్సరీ నేను తల్లి నిరూపిస్తున్నాను. ఇప్పుడు నేను కొన్ని జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి ఇది అయిపోయిన తర్వాత నేను దేనికైనా కూడా ఈ మధ్య కాలంలో అన్నిటికీ సమాధానం వస్తే అన్నినే క్లియర్ చేస్తాను నేను అందరికీ, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ రాధికది పెళ్లి దాంట్లో ఆమెనే ఏదైతే ప్రూఫ్లు ఉన్నాయో ఆ ప్రూఫ్లు పెట్టాల్సి వస్తుంది. నేను ఇచ్చిన డబ్బులకు కూడా మీరు జవాబు ఇవ్వాలి. నేను హ్యాండ్ క్యాష్ ఇచ్చాను కదా, వాటికి జవాబు ఇవ్వాలి. మీకు కాలభైరవ విగ్రహం ఇచ్చాను, ఎందుకు ఊరికే ఇయ్యలేగా, మీరు చేపిమన్నారు చేపించాను. ఇవన్నీ ఉన్నాయి కదా తల్లి. అంటే ఏంటి, ఆ కాళీమాత విగ్రహానికి ఏమైనా మంత్రాలతో పూజ చేసి ఇందులోని నేను ఉంటాను నన్ను చూసుకో అని చెప్పి మీరు ప్రేమగా ఆమెకి ఇచ్చేసి దూరం అయ్యారు అని అయితే చెప్తూ ఉన్నారు, నిజమేనా? గుడి కట్టించుకుంటున్నారమ్మా, కాలభైరవ విగ్రహాన్ని గుడి కట్టించుకుంటా అన్నారు. అందులోనే నన్ను చూసుకోమని నేనేలా అంటాను? కాలభైరవ విగ్రహం ఇచ్చి వాళ్ళు గుడి కట్టించుకున్నారు. చేపియండి చెప్పేటోళ్ళు వంద చెప్తారు తల్లి. కాదు, కాలభైరవంలో నన్ను చూసుకునే అంత నేను అంటాను అమ్మా, భగవంతుల్లో నన్ను ఎలా చూసుకోమంటాను?
అవన్నీ అపోవాలే, వాటిని ఎవరు నమ్మద్దు. మరి ఈ రోజు వాళ్ళ రుజువులు పేరెంట్స్ ఉంటే కూడా, బయట ముఖ్యంగా పెట్టండి. వర్షిని పేరెంట్స్ కూడా ఈ పెళ్లి చెల్లదు, ఎందుకంటే ఇలాగా మీరు అంగాన్ని సమర్పించుకున్నానని చెప్తూ ఉన్నారు. మరి మీరు ఒక ఆడపిల్ల ఇట్లా మీరిద్దరూ పెళ్లి చేసుకోవడం అనేది ఇది చట్టపరంగా కాదు కదా, అసలు ఎవరు కూడా స్వీకరించరు దీన్ని. ఎలా రైట్స్ అంటారు, అసలు ఈ విధంగా పెళ్లి చేసుకోవడం ఎలా రైట్స్ అంటారు? ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తాము, మళ్ళీ మా అమ్మాయిని మేము వెనక్కి తెచ్చుకుంటామని అయితే వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉన్నారు. ఏమంటారు మరి? అసలు దానికైతే నేను చెప్తాను, అసలు మేము లెస్బియన్స్ అండి, అమ్మాయి కూడా కాదు, మీరు లెస్బియన్స్, ఓకేనా? అందుకే ఏం చెప్పాలి, ఎవరికి ఏం చెప్పి నేను నమ్మట్లేదు కదా. అనుకోండి, ఇంకా మీరు అన్ని అనుకోండి, ఎన్ని నిందలైనా భరిస్తున్నాం కదా. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాకు, అందుకే ఇవన్నీ చేసుకున్నాను, ఓకేనా? ఇక ఇప్పుడు మాట్లాడండి. ఇక ఇప్పుడు దీన్ని కూడా అంటే మీకు మీరుగా ఇంకా సమాజం ఒప్పుకోవట్లేదు కాబట్టి మేము ఇంకా లెస్బియన్స్ అని చెప్పి మీకు మీరుగా బయటకు చెప్తున్నారా? ఇంకేం చెయ్యము, ఇంత నిరూపించుకున్నా కానీ మేము ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం తప్ప. సరే, ఇప్పుడు ఏదైతే మా చిన్ను అన్నదో అదే అనుకోండి. ఇంకా ఇప్పుడు ఇది కూడా చెప్తున్నాం కదా. సరే, మేము అలాగే ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేము ఇలాగే ఉంటాం, మేము బతుకుతాం, మా బతుకులు మేము బతుకుతాం, మా జీవితాల మధ్యలో రాకండి. కానీ ఈ రోజు సరే మీరు లెస్బియన్స్ అన్నారు కదా, కానీ ఈ రోజు ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నా సరే చట్టరీత్యా నేరం, అది చట్టంగా కూడా దాన్ని స్వీకరించరు. మరి దీనికి ఏం చెప్తారు? మరి ఈ విధంగా కూడా మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు కదా వర్షిని. పెళ్లి చేసుకోవడం తప్పే కానీ సహజీవనంగా ఉండొచ్చు. అయితే మేము పెళ్లి చేసుకోవడం తప్పు అంటే అయితే ఇక్కడ నుంచి సహజీవనంగా ఉంటాంలేండి. సహజీవనంతో పాటు మేము ఒక పెళ్లి అనేది యాడ్ చేసుకున్నాం, ఏదో మా ముచ్చట ప్రకారం మాకు కోరికలు ఉంటాయి కదా, అందుకే పెళ్లి చేసుకున్నాం. ప్రజలు అఘోరి నాకేం కోరిక లేవు అని చెప్పి అఘోరి దీక్ష పట్టానన్నారు, నీకు ఎటువంటి కోరికలు లేవని చెప్పావు కదా. ఇప్పుడు మీ ఇద్దరికి కలిపి ఎటువంటి కోరికలు ఉన్నాయి? అంటే ఎవరికి ఉపయోగపడే కోరికలు ఉన్నాయి మీకు? మా పర్సనల్ కదా, పెళ్లి చేసుకున్నాక అంటే పర్సనల్ విషయాలు చెప్పం కదా. ఇప్పుడు పర్సనల్ విషయాలు కూడా మీడియా ముందుకు, ప్రజల ముందుకు పెట్టలేదు. మీ ఇద్దరు పెళ్లిని అటు హిందూ సంఘాల వాళ్ళు కూడా ఖండిస్తూ ఉన్నారు. అండ్ మీరు ఒక మాట కూడా చెప్పడం జరిగింది, పార్వతీ పరమేశ్వరు లాగా మేము పిల్లల్ని కంటాము అని చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది హిందూ సంఘాలకి సంబంధించి మీరు చేస్తున్న ఈ తీవ్రమైన ఆరోపణలు మీరు ఎలా సమర్థించుకుంటారు? ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా మేము ఉండేది మేము ఉన్నాం, మా తీరులో మేము ఉన్నాం, అన్నిటికీ మేము తెగించే ఉన్నాము. పిల్లల్ని కంటాము, దత్తత తీసుకుని పెంచుకుంటాము. ప్రజలందరికీ మా ఇద్దరిదే భారం అయితే లోకాన్ని కూడా వదిలేసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మాదే ఇబ్బంది అయితే చెప్పండి, చచ్చిపోతాం. ఇంకా మీరు లోకాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు ఏంటంటే ఇవాళ ఇన్ని ఆరోపణలు ఎదుర్కోవడానికి కారణం అఘోరి, ముఖ్యంగా మీరే. మొదటి నుంచి మీరు ఏది చెప్పుకొని వచ్చారు, మీరు ఈ రోజు ఎందుకు ఇలాంటి రాంగ్ రూట్ లకు వెళ్లాల్సి వచ్చింది? అందుకనే మిమ్మల్ని సమాజం నమ్మింది కాబట్టి, ఇలాంటి ప్రశ్నలు వేస్తోంది కాబట్టి మీరు ఖచ్చితంగా జవాబిచ్చుకోవాలి. నేనంటుంది ఒకటే, మేము మేజర్స్, మా ఇష్ట ప్రకారం మేము పెళ్లి చేసుకున్నాం, లేదా సహజీవనంగా ఉంటున్నాము. ఇబ్బంది అయితే చెప్పండి, అందరికి చూడటానికి నచ్చలేదు వీడియో పెట్టి మేమే భస్మం అయిపోతాం, ఓకేనా? అప్పుడు ప్రజలందరూ ఎవరైతే అందరు అంటున్నారో అందరూ బాగుండండి, మీరే ఒక 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మమ్మల్ని విడదీయాలి అని మాత్రం అనుకోకండి, మమ్మల్ని విడదీస్తే మాత్రం మేము చచ్చిపోవడం 2 ప్రాణాలు తీసిన వాళ్ళే అవుతారు. ఇలా చేసుకోకపోతే, ఓకేనా, శివ విష్ణు బ్రహ్మనే కాదు, శ్రీ వర్షినే కాదు, చెప్తున్నాను కదా, ఎంతకైనా తెగించున్నాం. మా జీవితాల మధ్యలో రాకండి, మేము హ్యాపీగా బతుకుతున్నాం, ఓకేనా? ఇంతకంటే ఎక్కువ చెప్పలేం. హర మహాదేవ్. ఇప్పుడు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవాళ మీ పైన చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దాన్ని మీరు సమర్థించుకోవాలి. మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉంటే మీరు బయట పెట్టాలి, ఎందుకంటే చాలా మంది జనాలు మీరు దేవతని నమ్ముతున్నారు కదా. మన బిగ్ టీవీలో నా ట్రాన్సాక్షన్ నేను అక్కడ ఎవరైతే మోకిరిలో కంప్లైంట్ చేశారో వాళ్ళకు పెడుతున్నాను, అక్కడ ఆమెకు ఈమె ట్రాన్సాక్ట్ చేసిన వీళ్ళకు పెడుతున్నాను. ఈమెకైతే ఎవరైతే రాధిక ఉందో ఆమెకు హ్యాండ్ క్యాష్ ఇచ్చాను 2 lakhs. నేను కంపల్సరీ చెప్తున్నా కదా, నేను ఈ ట్రాన్సాక్షన్ బయట పెడుతున్నాను. కానీ ఎన్ని నిందలమ్మా, ఒకదాని వెనుకొకటి. ఇంకోసారి రాధికకి చెప్తున్నా, పెళ్లి అని ముందుకు రాకు, చాట్ ఉందా అమ్మా? ఏంటమ్మా?
చాటింగ్ ఉందా రాధికాది మీది మీరిద్దరు చాట్ చేసుకున్నవి చాటింగ్ ఆమె దగ్గర ఏమైనా ఉంటది ఉందా కదా. మీ ఇద్దరికి? ఆమె దగ్గర ఉంటది అమ్మా ట్రాన్స్ఫర్ నా దగ్గర, ఆమె దగ్గర చాటింగ్ ఉంటది కదా, మరి ఆమె బయట పెట్టాలి. ఆమె మాట్లాడిన ఆడియో కాల్స్ ఆమె చేసిన అంటే మీ chatting దగ్గర బయట కూడా పెట్టకూడదు. ఉంటది కదా. ఇప్పుడు మీరు మీరు వాయిస్ మెసేజ్లు పంపించారంటే డెఫినెట్ గా ఆమె కూడా ఏదో ఒక చాటింగ్ మీకు పంపించే ఉంటది. కాబట్టి ఆ స్క్రీన్ షాట్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే మీరు అన్నారు ఆ అమ్మాయి నన్ను నేను బలవంత screen పెట్టింది, shot నన్ను పెళ్లి చేసుకో అమ్మా, అని చెప్పి విషయం ఒక పట్టుకొని వచ్చిందని మాట. మీరు చెప్పారు. కాబట్టి అవి మీకు నాకు- లిఖితపూర్వకంగా చాటింగ్ రూపంగా ఏమైనా చేసి పంపించిందా, లేకపోతే ఏంటి అన్నది ఆ చాట్ కూడా మీరు ఇవాళ బయట పెడతారే కదా తెలుస్తుంది ఎవరు నిజం ఎవరు అబద్ధం అన్నది. అదే అమ్మా, నేను ఒకటే, నాకు రికార్డింగ్లు పెట్టుకోవడము, చాటింగ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవడం ఇలాంటి అలవాట్లు నాకు లేవు తల్లి. అయితే మీ దగ్గర చాటింగ్ ఏం లేదంటారు? నేను అలా స్క్రీన్ షాట్లు లేకుంటే ఆడియో రికార్డింగ్ లో నాకు పెట్టుకోవడం నా వల్ల కాదు, నేను పెట్టుకోలేను. ఓకే, అందుకే నేను మీరు అంటున్నా అన్నారు కదా, కదా అమ్మాయి ఆమె దగ్గర ఉన్నాయి నా అంటుంది వాయిస్ కదా, ఆమె కూడా వినిపిస్తుంది, అమ్మాయి పెట్టుకోను. వాయిస్ రికార్డింగ్స్ లో లేవు అని అంటే ఆ అమ్మాయి అంటుంది నేను చాట్ పరంగా పంపించాను, తనకి చాటింగ్ రాదు కాబట్టి వాయిస్ పరంగా పంపించాడు అని చెప్తుంది. ఆ చాట్ బయట పెట్టమని మరి, అది ఎందుకు బయట పెడతలేదు? అవి లీగల్ గా ఈ పక్క ప్రొసీడ్ పొంటి అవుతానని నిలబడి చెప్తుంది ఉన్న అమ్మాయి మరి. ఫోటో పెడుతున్నారు కదా పెళ్లి అయినట్టుగా, నాతోని వందల మంది వేల మంది మగవాళ్ళు ఆడవాళ్ళు దిగుతారు, వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నట్టేనా? ఓకే, అండ్ ఇంకొకటి బండి పెళ్లి పాడైంది, గురించి నేను డబ్బులు వేసాను, ఆ ఆమె బండి పెళ్లి పాడైన గురించి ఫోటోలు కాకుండా- కూడా ఇవాళ తన దగ్గర ఉన్నాను అని చెప్తుంది. అవి కూడా లీగల్ గానే లాయర్ కి సబ్మిట్ చేశానని చెప్తుంది. మరి ఫోటోలు వీడియోస్ ఉంటే పెట్టమనండి వాళ్ళ దగ్గర ఉంటే. సరేనా తల్లి, నేను బండి వెళ్తుంది, బండిలో ఉన్నాను, కారులో ఉన్నాను, మేము ప్రయాణం కొనసాగిస్తున్నాము. ఒకవేళ నేను ఇప్పుడు రెండింటి మీద క్లారిటీ, రైట్, పెళ్లి రాధిక అనే ఆమె పెళ్లి గురించి కాకుండా ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడమనండి. పెళ్లి గురించి ఆధారాలతోని ముందుకు రా. నువ్వు పెళ్లి గురించి వీడియోస్ ఉన్నాయేమో ముందుకు రా, నువ్వు మాట్లాడిన నువ్వు పెట్టిన చాట్ తోని ముందుకు రా. ఏదైతే డైరెక్ట్ ఆయన అకౌంట్ లో పడ్డాయి, గారికి 5 లక్షలు వేయించుకుంది. ఆ జడ్జిని పిలిపియండి, అప్పుడు నిజాలు బయటపడతాయి. ఓకే, హర హర మహాదేవ్ తల్లి. రైట్, ఓకే అమ్మా, కార్ వెళ్తుంది. ఓకే అమ్మా, కార్ వెళ్తుంది. ఎండింగ్ ఇచ్చేస్తా. రెడీ, రైట్. ఇదైతే ప్రెసెంట్ అఘోరి వర్షన్ కూడా మనం విన్నాము. ఇటు రాధిక కూడా పొద్దున్న నుంచి అటు బండి బాగా చేసినప్పుడు కూడా, అలాగే కొన్ని ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేశానో ఆ ప్రూఫ్స్ అన్ని కూడా మీడియా